సామాన్యుల బక్కజికి భయపడేటోళ్ళ భూములు కబ్జా చేస్తే కిక్కేముంటది. అయ్యా బాంచన్ నా భూమి నాకు ఇయ్యున్ రయ్యా అని బతిలాడతాడు. ఆ సొంటోళ్ళతోని పోటీ ఉండదు, వార్నింగ్లు ఇచ్చుకునే వారు ఉండదు. అదే పెద్ద పెద్దోళ్ళ భూములు ప్లాట్లు కబ్జా చేస్తే తగ్గ వారు ఉంటది, నువ్వా నేనా అన్నట్టుంటది ఫైటింగ్. అందుకే కావచ్చు చిన్న చిన్నోళ్ళ భూములు కబ్జా చేస్తే కిక్ వస్తలేదో లేకుంటే కలిసి వస్తలేదో తెలియదు కానీ ఇగో ఇక్కడ ఏం చేసిండ్రో చూడురి. చూస్తున్నారా భూమి చుట్టూన్న ప్రహారీ గోడను ఎట్లా లేకుండా ఊలగొట్టిండ్రు. హైదరాబాద్ పట్నం మాదాపూర్ ఏరియాలున్న ఈ భూమి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రావు అనేటైనదట. హాగో కంత పెద్ద లీడర్ భూమిని కబ్జా చేసిండ్రా. వాళ్ళకి ఎంత ధైర్యం, భూమి జోలికి రావాలంటేనే గజ్జు నొనకాలే. అసోంటిది ఎమ్మెల్సీ భూమిని ఆక్రమించిండ్రా అంటే వాడేదో డేంజర్ గాడే ఉన్నట్టున్నది. లేకుంటే ఓ ఎమ్మెల్సీ జాగానే మింగుదామని చూస్తాడా? వాడు కూడా పెద్ద తోపుతురుమున్నట్టున్నది. హాగో పోలీసులున్న ప్రహారీ గోడ కూలగొడుతుంటే చూస్తున్నారంటే వాడు ఎసొంటోడో చూడుండ్రి. పోలీసుల అండదండలు, పొలిటికల్ లీడర్ల సపోర్ట్ ఉండుతోని రెచ్చిపోతున్నట్టున్నది. అంత పోకిరి రౌడీగాళ్ళు కాబట్టే ఇంత మోసానికి తెగబడ్డారు కావచ్చు. లేకపోతే చట్టసభల ప్రజల తరపున మాట్లాడేటోళ్ళ భూములు కబ్జా చేస్తాడా? ఇక ఈ ముచ్చట తెలిసిన ప్రతిపక్ష పార్టీలు అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీలే కావాలని చేయిస్తున్నారు. అధికారం ఉన్నది కదా అని ఎవలని పడితే వాళ్ళని ఏడిపించే పనే ముందటేసుకున్నారు. ఇదేమన్నా రౌడీల రాజ్యమా, గుండాల గూడెమా అని అంటున్నారు. చూసుకుంటా కోట్ల కొద్ది విలువ చేసే భూములను వదులుకుంటారా ఎవరన్నా? అందుకే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు ఎమ్మెల్సీ నవీన్ రావు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ పరిస్థితే ఇట్లుంటే కాంగ్రెస్ సర్కార్ల కామన్ మ్యాన్ గతి ఇంకెట్లుంటుందో ఆలోచన చేయుండ్రి. ఇది ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమా లేకుంటే కబ్జాలు చేసేటోళ్లను రౌడీజం చేసేటోళ్లను కాపాడే ప్రభుత్వమా అని అడుగుతున్నారు. మరి ఆ భూమి మీద ఏమన్నా మాది మీది అనే పాత లెక్కలు ఉన్నాయో లేకుంటే నిజంగానే కబ్జా చేసిండ్రో అనేది పోలీసులు తేల్చాలే అని కోరుతున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు.